వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు దోస పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, 2 కప్పుల బియ్యం, 1 టీ స్పూను మెంతులు. ఇవి 4 మనం దోస పిండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. 1 కప్పు మినప్పప్పు తీసుకుంటే 2 కప్పుల బియ్యం తీసుకోండి. ఇప్పుడు దోస పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గుంట గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం, వేసి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేయండి. వీటిలో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. శుభ్రంగా ఈ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోండి నానడానికి. ఈ విధంగా వాటర్ పోసేసి మూత పెట్టి ఒక పూటంతా బాగా నాననివ్వాలి. అంటే ఉదయం నానబెట్టుకున్నారంటే రాత్రికి రుబ్బుకోవడానికి సరిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా నానిన తర్వాత ఇలా బాగా నానుతుంది. ఈ బియ్యము మినపప్పు బాగా నానిన దాన్ని మిక్సీలో వేసుకొని, ఇది మిక్సీలో అయినా వేసుకోండి లేకపోతే గ్రైండర్లో అయినా వేసుకోండి. దీంట్లో ఉడికించి పెట్టుకున్న అన్నము కొంచెం వేసుకోండి. ఈ అన్నం ఎందుకు వేసుకుంటామంటే దోశలు మంచి కలర్ వస్తాయి, ఎర్రగా బాగా కాలుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని అన్నం వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత పిండి ఇలా రెడీ అవుతుంది. దీనికి మూత పెట్టేసి నైట్ అంతా పులవనివ్వాలి. నైట్ అంతా పులిసిన తర్వాత ఉదయానికి దోశ వేసుకోవడానికి పిండి రెడీ అవుతుంది. ఇది రాత్రంతా పులిసిన తర్వాత పిండి ఇలా తయారవుతుంది. ఇది గ్రైండర్లో వేసుకుంటే మరీ ఎక్కువగా పులిసిపోతుంది. నేను మిక్సీలో వేసాను కనుక ఇలా వచ్చింది. ఈ విధంగా పులిస్తే సరిపోతుంది. దీంట్లో ఉప్పు కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దీంతో ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఈ విధంగా పిండి దోశ వేసుకునేటట్టు చూసుకొని దీన్ని ఇప్పుడు ఒక దోశ వేసి చూద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశ వేసుకుందాం. దీంట్లో మనం అన్నం వేసాం కదండి, అందువల్ల చాలా రెడ్గా వస్తుంది దోశ. ఇదే పిండితో ఎన్నో రకాల దోశలు వేసుకోవచ్చు. ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, కారం దోశ, ఇలా వెరైటీస్ ఆఫ్ దోశ వేసుకోవచ్చు. మీరు క్రిస్పీగా బాగా రెడ్గా క్రిస్పీగా కావాలంటే దోశని కొంచెం ఎక్కువ కాల్చుకోండి. స్మూత్గా మెత్తగా రావాలంటే లైట్గా కాలితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చూసారు కదా, రెడ్గా కాలింది. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంతే, సింపుల్. చూసారు కదా, దోశ రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.